నలుపు రంగుతో పుట్టిన ఒక చిన్న అబ్బాయిని ప్రపంచం చాలాసార్లు జడ్జ్ చేసింది. కానీ అదే అబ్బాయి తర్వాత రంగు, దేశం, భాష అన్న తేడాలే మర్చిపోయేలా చేసి కోట్ల మంది హృదయాలను ఒక్కటిగా కలిపాడు. ఆ వ్యక్తే మైఖేల్ జాక్సన్. మైఖేల్ ఒక పేద ఆఫ్రికన్ అమెరికన్ కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడే కఠినమైన క్రమశిక్షణ, ఒత్తిడి, విమర్శలు ఇవన్నీ అతని జీవితంలో భాగమయ్యాయి. మిగతా పిల్లలు బయట ఆడుకుంటుంటే మైఖేల్ మాత్రం గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. కాళ్ళు నొప్పి వచ్చేంత వరకు డ్యాన్స్, గొంతు అలసిపోయేంత వరకు పాటలు. కానీ అదే కష్టం ప్రపంచం ఎన్నడూ చూడని ఒక లెజెండ్ను తయారు చేసింది. ఒక్కసారి స్టేజ్ మీద అడుగు పెట్టాడంటే చాలు, లక్షల మంది అభిమానులు ఆనందంతో కేకలు వేసేవారు. కొందరు స్పృహ కూడా కోల్పోయేవారు. స్టేడియంలో మొత్తం అతని పేరుతో మోగిపోయేవి. అతని థ్రిల్లర్ ఆల్బమ్ చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్గా నిలిచింది. అతని బీట్ బాక్సింగ్, డ్యాన్స్, గాత్రం, సంగీతం అతని రక్తంలోనే ప్రవహిస్తున్నట్టుండేది. 13 గ్రామీ అవార్డులు గెలిచాడు. అలా ప్రపంచం మొత్తం అతన్ని ఒక పేరుతో పిలవడం మొదలుపెట్టింది, ది కింగ్ ఆఫ్ పాప్. కానీ మైఖేల్ మాత్రం పేరు వచ్చిందని ఆగిపోలేదు. నేను పాడే పాటలు మనుషుల జీవితాల్లో కూడా ఏదైనా మంచి మార్పు తీసుకురావాలి అని అనుకున్నాడు. తాను నల్లజాతి వ్యక్తిగా వివక్షను చూశాడు, బాధను అనుభవించాడు. అందుకే బ్లాక్ ఆర్ వైట్ పాట ద్వారా ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. మనిషిని అతని రంగుతో కాదు, మనసుతో చూడాలి. ఆ తర్వాత దే డోంట్ కేర్ అబౌట్ అస్ పాటలో అన్యాయం ఎదుర్కొంటున్న వాళ్ళ గొంతుకగా నిలిచాడు. ప్రకృతి నాశనం అవుతుంటే ఎర్త్ సాంగ్ ద్వారా ఒక ప్రశ్న అడిగాడు, మన భూమి సంగతి ఏంటి? ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పుడైనా భూమిని కాపాడుకుందాం అని తన పాటతో ప్రపంచానికి పిలుపునిచ్చాడు. మైఖేల్ గొప్పతనం పాటల్లోనే కాదు, మనసులో కూడా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా సంస్థలకు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అనారోగ్యంతో ఉన్న పిల్లలను పరామర్శించాడు. ఆసుపత్రులు, అనాథాశ్రమాలు సందర్శించాడు. ప్రేమ ఈ ప్రపంచాన్ని మార్చగలదని గట్టిగా నమ్మాడు. ఈరోజు కూడా చాలామంది మైఖేల్ జాక్సన్ అంటే మూన్ వాక్ గుర్తు చేసుకుంటారు. అతని పాటలు, అతని స్టేజ్ పర్ఫార్మెన్స్ని గుర్తు చేసుకుంటారు. కానీ అతని అసలు గొప్పతనం ఏంటంటే తన గొంతును కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు, మనుషుల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగించాడు. మైఖేల్ జాక్సన్ ఒకసారి ఇలా అన్నాడు, ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చాలంటే ముందు అద్దంలో కనిపించే నిన్ను నువ్వు మార్చుకోవడం మొదలుపెట్టు.